పవన్ కళ్యాణ్ గారి యాత్ర ఏమైనా ఉన్నదా? స్కెడ్యూల్ అవి ఏమైనా సమావేశాలు అవుతున్నాయా మీ ఇంటర్నల్గా? ఎలా ఎక్కడి నుంచి ప్రారంభించాలి, ఏ రకంగా వెళ్ళాలి అని 175 నియోజకవర్గాలు కవర్ చేస్తారా? వారాహి యాత్రించడం ఆయన పర్యటించడం జరిగిద్దండి. ప్రత్యేకించి ఆయన అట్లాంటి వాళ్ళకి కూడా ఈయనే వెళ్ళి ప్రచారం చేసి మద్దతు కూడగొట్టే పరిస్థితిని అయితే ఉండిద్దండి వారాహి యాత్ర పరంగా. రైట్, ఓకే. అనుష గారు, టీడీపీ ధృతరాష్ట్ర కౌగిలట, మేము నష్టపోయాం, పవన్ కళ్యాణ్ గారు కూడా నష్టపోయే అవకాశం ఉంది అని చెప్పి హెచ్చరిస్తున్నారు బీజేపీ వాళ్ళు. అంటే నేను బీజేపీ పెద్దలు ఎవరైతే గతంలో పొత్తులోకి వచ్చారో వాళ్ళు అంత తెలివి తక్కువ వారని నేను అనుకోనండి. వారి అన్ని రకాలుగా ఆలోచించుకునే పొత్తులోకి ఆయా ఏవైతే ఆ పొత్తులోకి కావాల్సిన అవసరాలను బట్టో లేకపోతే టికెట్స్ బట్టో వారు కూడగట్టుకోవాల్సిన బలాన్నో మద్దతో ఏదైనా సరే ప్రతిదీ ఆలోచించుకునే బీజేపీ పెద్దలు పొత్తులోకి వచ్చుంటారు గతంలో అని అయితే నేను బలంగా విశ్వసిస్తాను. అది ఎందుకంటే నేను అంత తెలివి తక్కువ వాళ్ళు బీజేపీ వాళ్ళని అనుకోను. ఒకవేళ అంత తెలివి తక్కువ నాయకత్వం ఉండుంటే కనుక వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ లో 2 సార్లు వాళ్ళు జెండా ఎగిరేతారు. గతంలో బీజేపీకి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ఫ్రంట్ ఉన్నప్పుడు ఆయన ఏ రకంగా బీజేపీకి సేవలు అందించారో అనేది స్వయంగా వాళ్ళ మాజీ నాయకులు అబ్దుల్ కలాం గారితో సహా ఆయన చెప్పిందే కదా. దాంట్లో ఇప్పుడు వీళ్ళొచ్చి సోకాల్డ్ ఎవరైతే ప్రతినిధులు వచ్చి వాళ్ళు సర్టిఫై చేస్తాను అంటే స్వయంగా ప్రైమ్ మినిస్టర్ గా చేసిన వాళ్ళే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏంటి అనేది చెప్పున్నారు. మేము వీళ్ళ మాటలు మేము తీసుకోం. బీజేపీ ప్రతినిధి గారు ఏదైతే మర్చిపోయి ఉన్నారు అనుకుంటా, తెలుగుదేశం పార్టీ అనేది బడుగు బలహీన వర్గాల పార్టీ అండి. ఇదే తెలుగుదేశం పార్టీకి రాజ్యసభకు కానీ శాసనసభకు కానీ స్పీకర్లుగా ఎన్నికైన వాళ్ళ కులం ఏంటండి? ఎస్సీ ప్రతిభా భారతి గారిని తీసుకెళ్ళింది ఎవరండి? మనం బాలయోగి గారిని రాజ్యసభకు తీసుకెళ్ళింది, స్పీకర్ గా తీసుకెళ్ళింది ఎవరండి? ఇదే తెలుగుదేశం పార్టీ. వీళ్ళు తెలుగుదేశం పార్టీకి ఒక కమ్యూనిటీ రంగు పులమడానికి చూస్తే మాత్రం నవ్వొస్తుంది. ఎస్, నేను ఒప్పుకుంటా. అప్పుడు ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ 38 కమ్మడి ఎస్పీలు చెప్తే వర్మ గారు రాజ్యసభకి సారీ డిస్టర్బెన్స్ రాజ్యసభకి టీడీపీ నుంచి ఎవరు కూడా ఎస్సీలు వెళ్ళిన చరిత్ర లేదు సార్. సారీ అండి, బీసీలు కూడా లేదు సార్. బీసీలు కూడా లేదు సార్. రాజ్యసభ అని వాళ్ళు మాట్లాడారు కాబట్టి నేను మధ్యలో వస్తాను. బీసీలు కూడా లేదు సార్. రాజ్యసభకి మొత్తం వెళ్ళింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారి చుట్టూ ఉన్న బినామీలు పన్నింగ్ చేసే వాళ్ళు మాట్లాడారు. వర్మ గారు, ఓకే, సబ్జెక్ట్ టు కరెక్షన్ ఫర్ ద పార్లమెంట్, ఐ యాక్సెప్టెడ్ అండి. ఓకే, నేనేమంటాను అంటే ఇప్పుడు ఏదైతే బీజేపీ వారు చెప్పిన దానికి మాత్రమే నేను కౌంటర్ ఇస్తున్నాను. వీళ్ళు ఈ రోజు ఏదైతే పొత్తుకు వస్తున్నాము వస్తలేదు అనేది పక్కన పెడతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ యొక్క పార్టీ యొక్క విధి విధానాల గురించి వాళ్ళు మాట్లాడుకోవాల్సి ఉండేది. ఇప్పటివరకు ఏం చేశారు, అసలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏం తీసుకొచ్చారు, స్పెషల్ స్టేటస్ గురించి కానీ ఇతరత్ర విషయాల గురించి కానీ ఏదైతే నమ్మబలికించారు ఆ రోజు అనే దాని గురించి వాళ్ళు మాట్లాడుకోవాలి. అంతేగాని ఏదైతే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ కమడి ఎస్పీలు అని చెప్పి ఏదైతే ముద్ర వేశారో ఆ ముద్రని ఏదైతే వీళ్ళు బలంగా నమ్మినట్లుందండి బీజేపీ పార్టీని. ఇప్పుడు ఈ అధికార ప్రతినిధి గారు ఏదైతే లక్ష్మీనారాయణ గారు నమ్మినట్లున్నారు, అదే విధంగా నేను ఏకపోతే ఏదైతే పింక్ డైమండ్ అన్నారు కదా వాటి గురించి చెప్పండి అయ్యా అని చెప్పేసి ప్రశ్నిస్తే అబ్బెబ్బే లేదు అని చెప్పేసి సిగ్గు లేకుండా శాసనసభలో చెప్పిన పరిస్థితి ఉండింది. అది కూడా మీరు గమనించగలరు ఏదైతే జరిగిందో. ఓకే, ఉండవల్లి గారు, ఏంటి బెజవాడలో ఇబ్బంది తప్పదో? తెలుగుదేశం పార్టీకి కేసీఆర్ గారు హ్యాండ్ ఇవ్వడంతో ప్రాబ్లం అవుతుంది, ఈ టైంలో ఇలాంటివి మంచిది కాదు అన్నది ఎక్కువగా వినిపిస్తున్న వాయిస్. ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా అయింది? ఒకటండి, ఏ పార్టీ, నేను ఒకటి గట్టిగా నమ్ముతా, వ్యక్తులు అనే దానికన్నా వ్యవస్థ అనేది ముఖ్యం. ఫస్ట్ ఇక్కడ వ్యవస్థలో వ్యక్తులు అనేది వస్తుంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు కేసీఆర్ గారు గతంలో ప్రజారాజ్యంలో కూడా వెళ్ళిన పరిస్థితి మనం చూసాం. మళ్ళీ తిరిగి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు నాని గారు అక్కడ మాకు ఇబ్బంది పెడతారా ఇబ్బంది పెట్టరా అనేది నేనైతే బిలీవ్ చేయను. అక్కడ తెలుగుదేశం పార్టీ అనేది వ్యవస్థ అనేది చాలా బలంగా విజయవాడలో ఉండింది కాదండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వ్యక్తి చుట్టూ పార్టీలు తిరిగే పరిస్థితి కదండి. ఎన్టీఆర్ గారు చుట్టే రాజకీయాలు, రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం వ్యవస్థ బలంగా ఉంటుందండి. వాళ్ళు చెప్పే 2 కళ సిద్ధాంతం చూశారు. 2 కళ ఉండండి మేడం, ఆగండి ఎందుకు ఆగండి. మీ పార్టీ నుంచి 3 ఎంపీలు గెలిచారు. వాళ్ళల్లో గల్లా జయదేవ్ గారు ఎక్కడున్నారో తెలియదు.
ఈ రోజు కేసినేని నాని గారు మీ పార్టీకి హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయారు. మిగిలింది ఒక్క ఎంపీ అండి. చూస్తే రాజ్యసభలో గుండు సున్నా కాబోతున్నారు, రాజ్యసభలో కూడా గుండు సున్నా కాబోతున్నారు. ఏం మాట్లాడతారమ్మా మీరు? ప్రజలు నవ్వుకుంటున్నారు. మాటలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. వర్మ గారు, ఎప్పుడైనా మీరు అధికార పక్షం పార్టీ నుంచి వలసలు చూసారా అండి? జనరల్ గా ప్రతిపక్షాల నుంచి వలసలు ఉంటాయి. డబ్బుకో లేకపోతే ఇంకొక దానికి అధికారం కోసమో ఇంకొకరో వాటి దానికోసము డెఫినెట్లీ వలసలు అనేవి ఉంటాయి. కానీ 1 year ముందు నుంచి అధికార పక్షం నుంచి వలసలు వెళ్ళినాయి అంటే అది వ్యవస్థలో లోపం ఉన్నట్ట, వ్యక్తుల లోపం ఉన్నట్ల. సీట్లు లేవు మహాప్రభు మీకు. మీరు ప్రజలకు అందుబాటులో ఉండలేరు, మీరు కార్యకర్తలను పట్టించుకోవట్లేదు మహాప్రభు. మీకు సీట్లు లేవు అని చెప్పి మా అధినాయకత్వం తెగేసి చెప్పిన తర్వాత రాజకీయ ప్రయోజనాల కోసం మా దగ్గర వద్దు అని చెప్పిన చెత్తని మీరు పక్కన పెట్టుకుంటుంటే, మా దగ్గర వద్దురా స్వామి చెత్త అని చెప్పి మేము డంపియాలనుకున్న చెత్తని చంద్రబాబు నాయుడు గారు నట్టింట్లు వేసుకుంటా అంటే మాకేం పోతుంది? మా దగ్గర వద్దు, మాకు పనికిరాదు అన్న పక్కన పడేసినటువంటి చెత్తని, డంపియాట్లో వేసిన చెత్తని, డంపియాట్లో వేసిన కోటంరెడ్డి లాంటి చెత్తని, డంపియాట్లో వేసిన ఆనం లాంటి చెత్తని, డంపియాట్లో వేసిన ఉండవల్లి శ్రీదేవి లాంటి చెత్తని, డంపియాట్లో వేసిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి లాంటి చెత్తని చంద్రబాబు నాయుడు గారు నట్టింట్లో వేసుకుంటా అంటే మాదేం పోతే వేసుకోండి. మీరు ఆ చెత్త భరిస్తామని మీరు అనుకుంటే మాదేం పోతుంది? తెలుస్తుంది వీళ్ళ అసలైన నిజ స్వరూపం ఇక్కడ తెలుస్తుంది. మేము మా పార్టీ నుంచి వెళ్ళిపోయిన కేసినేని నాని గారిని ఇప్పటికీ మేము గౌరవప్రదంగానే పిలుస్తాం. అంటిల్ అన్లెస్ మా పార్టీ పైన దూషణలు చేసిన వల్లభనేని వంశీలు అంటాడు తప్పించి మా పార్టీ నుంచి వెళ్ళిన ప్రతి ఒక్కరిని మేము గౌరవిస్తాం. కానీ వీళ్ళ పార్టీ నుంచి వీడు వచ్చిన నాయకులు చూడండి డంపియాడ్ అన్నాడు అంటే వ్యక్తుల్ని వాడుకోవడం వదిలేయడం. ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ మీ పార్టీ అధికార ప్రతినిధి, మీ పార్టీ అధికార ప్రతినిధి గౌరవమైన స్థానంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఏమన్నారు? ప్రజలు చూశారండి. గౌరవాల గురించి మీరు మాట్లాడతారు, గౌరవాల గురించి మీరు మాట్లాడతారు. సార్ ఆపండి ఆపండి, సార్ టైం తక్కువగా ఇవ్వండి, మీకు ఇస్తాను నేను. సార్ ఒకటండి, జగన్మోహన్ రెడ్డి గారిని చూసే కదా ఓట్లేశారు. జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజే కదా వర్కౌట్. నేను చెప్పిన మాట కాదే, స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట. నా ఇమేజ్ 90% ఉంటే మీది 10% ఉంది అని చెప్పేసి. అట్లాంటప్పుడు మీరు వ్యక్తుల్ని తీస్తున్నారు అంటే ఆయా కాన్స్టిట్యున్సీలో మీరు పక్కన పెడుతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి 90% ఫెయిల్యూర్ అయినట్లు కదా. అనుష ఒక్క విషయం అండి, ఎవరైతే పార్టీ అధినేత ఉంటుందో ఫేస్ ఆఫ్ ది పార్టీ వాళ్ళకే చూస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఫేస్ చూసే వేస్తారు, ఎక్కువ శాతం వాళ్ళకే ఉంటుంది. అది ఎవరు కూడా దాని గురించి డిస్కషన్ అవసరం కదా. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నారు తెలుగుదేశం పార్టీ సైకిల్ అని కాదు కదా, అక్కడ ఎన్టీ రామారావు బొమ్మ అంతే. ఇక్కడ చిరంజీవి గారు వచ్చినప్పుడు చిరంజీవి గారు బొమ్మ. మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ పేరు చెప్పుకుండి వెళ్ళడమే తప్పించి లోకల్గా ఉన్న వాళ్ళకి అంత ప్రయారిటీ ఇచ్చి కొంతమందికి మాత్రమే సాధ్యం. మెజారిటీ పీపుల్ అంతా ఎవరైతే అక్కడ అభ్యర్థి ఉన్నాడో అభ్యర్థిని చూసి, అది అభ్యర్థి ఏంటంటే పార్టీ అధ్యక్షుడు. కోటంరెడ్డి గారు గతంలో ఎమ్మెల్యే అండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆనం గారు ఎమ్మెల్యే, మేకపాటి గారు కాదు అనేది. జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో చూసినా ఆయన చూసేయడమే. చంద్రబాబు గారు అవుతుంది. నిరాకరించడంతో, సీట్లు నిరాకరించడంతో మాకొద్దు మీరు అని చెప్పి సీట్లు నిరాకరించడంతో మీ దగ్గరకు వచ్చారు. మీరు మేము లేదు అని. అనుష గారు ఒక విషయం, ఇప్పుడు కోటమిరెడ్డి గారికి ఒక నిమిషం అండి శేఖర్, కోటమిరెడ్డి గారికి, శ్రీదేవి గారికి, ఆనమ్మ గారికి, చంద్రశేఖర్ గారికి